వెల్కమ్ టు ఉదయ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా ఆధ్వర్యంలో ఓటు హక్కు అవగాహన కార్యక్రమంలో భాగంగా మహిళా సంకల్పం, మహిళలచే ఓటర్ ప్రతిజ్ఞ. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న దర్శి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డికి అడుగడుగునా నీరాజనం పలుకుతున్న వైసీపీ శ్రేణులు, ప్రజలు. గూడూరు ఎరిక్షన్ బాబు సమక్షంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గానికి చెందిన 60 కుటుంబాలు. ప్రజల స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓట్లు వేయడానికి అన్ని చర్యలు చేపట్టిన పోలీసు యంత్రాంగం, కేంద్ర బలగాలచే ప్రత్యేక కవాతు. మనమందరం ఓటు వేద్దాం, ప్రజాస్వామ్య సౌధాన్ని నిర్మిద్దామని, ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని మార్కాపురం డివిజనల్ అభివృద్ధి అధికారి బివిఎన్ సాయి కుమార్, ఎంపీటీఓ తోటా చందన అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో నియోజకవర్గ ఎన్నికల అధికారి మరియు ఉప కలెక్టర్ రాహుల్ మీనా ఆధ్వర్యంలో ఓటు హక్కు అవగాహన కార్యక్రమంలో భాగంగా మహిళా సంకల్పం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓటు వినియోగం, ఓటు యొక్క ప్రాధాన్యత, ఓటు వేయాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ చందన మాట్లాడుతూ మహిళలు ఎలా బాధ్యతతో కుటుంబాన్ని నడిపిస్తారో ఓటును కూడా ఆయుధంగా ఉపయోగించుకుని దేశాన్ని నడిపించాలని సూచించారు. డబ్బు తీసుకోకుండా, ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా ఓటు వేయాలని మహిళా ఓటర్లను కోరారు. మే 13న ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని ఆ మహిళలకు పిలుపునిచ్చారు. అనంతరం మహిళలచే ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి షేక్ సుభాని, మార్కాపురం మున్సిపల్ కమిషనర్ కిరణ్, మార్కాపురం, తర్లుపాడు, కొనకనమిట్ల మరియు పొదిలి మండలంలో తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, సచివాలయ సిబ్బంది మరియు హెల్త్ సెక్రటరీలు, ఆశా కార్యకర్తలు, మెప్మా సిబ్బంది మరియు రిసోర్స్ పర్సన్స్ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా దొనకొండ మండలం పెద్దన్నపాలెం పంచాయతీలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో దర్శి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. పెద్దన్నపాలెం పంచాయతీలో గుడిపాడు, పెద్దన్నపాలెం, నరసింహనాయుడుపాలెం గ్రామాల్లో కాకర్ల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, వారి సతీమణి నందిని, జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో వారికి ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గ్రామంలో ఘనంగా ఆహ్వానిస్తూ హారతులు పట్టి గజమాలలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయాలని, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చేయాలని, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఓటు వేసి దర్శి నియోజకవర్గ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ కి ఫ్యాన్ గుర్తుపై ఒక ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఈ సందర్భంగా రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ దొనకొండ మండలంలో ఉన్న ప్రతి సమస్యను తప్పనిసరిగా తీరుస్తానని, దొనకొండ మండల ప్రజల సాగునీటి, త్రాగునీటి సమస్యను జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తున్నట్టు, మా ప్రభుత్వం వస్తే తప్పనిసరిగా ఈ హామీ నెరవేరుద్దామంటూ చెప్పారని ప్రజలకు వివరించారు. దొనకొండ మండల ప్రజల ఆదరాభిమానాలు నన్నెంతగానో ఆకట్టుకుంటున్నట్టు, ఇంతటి ప్రేమ చూపిస్తున్న మీ అందరికీ బూచేపల్లి కుటుంబం తరపున తప్పనిసరిగా మీ సేవకుడిగా ప్రతి సమస్య నెరవేరుస్తానని ప్రజల సాక్షిగా తెలియజేశారు. బూచేపల్లి కుటుంబాన్ని గత 20 సంవత్సరాల నుంచి ప్రేమిస్తూ, అభిమానిస్తూ బూచేపల్లి సుభాని గారిని అఖండ మెజారిటీతో ఆ రోజు గెలిపించారు. ఈ పంచాయతీలో ఆ రోజు మంచి మెజారిటీతో గెలిపించారు. 2009లో కానీ 2014 మంచి మెజారిటీ ఇచ్చారు. అదేవిధంగా జగన్మోహన్ గారు మళ్ళా మా మీద ప్రేమతో, మా కుటుంబం మీద అభిమానంతో మరొకసారి అవకాశం ఇచ్చి మీ ముందుకు రావడం నిజంగా సంతోషంగా ఉంది. నాన్నగారు దీవెనలతో, రాజశేఖర్ గారి దీవెనలతో మీ అందరి ఆశీస్సుల కోసం మళ్ళా మీ ముందుకు వచ్చాను. ఈరోజు చూస్తుంటే, ఈ వాతావరణం చూస్తుంటే గతంలో ఎప్పుడూ వెళ్ళని విధంగా ఊరు మొత్తం ఏకమై మా జగన్మోహన్ గారి కోసం బూచేపల్లితో పాటు అడుగులో అడుగు వేయాలని వచ్చేసిన ప్రతి కార్యకర్త అందరికీ శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు అంటే ఒక నిజం, జగన్మోహన్ గారు అంటే ఒక శక్తి.
జగన్మోహన్ గారు అంటే ఒక అభిమానం. జగన్మోహన్ గారు అంటే మాట మీద నిలబడే వ్యక్తి. గతంలో రాజశేఖర్ గారు ఏ విధంగా పరిపాలించాడు ఈ రాష్ట్రాన్ని, రాజశేఖర్ గారి కన్నా మిన్నగా జగన్మోహన్ గారి పరిపాలన మొత్తం రామరాజ్యంలాగా ఉండి ప్రతి ఒక్కరికి, పేదవాళ్ళందరికీ కానీ, రైతులందరికీ కానీ, బడుగు బలహీన వర్గాలందరి కోసం కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల కోసం అండగా ఉన్న నాయకుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరు లేరని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా రైతుల కోసం ఆర్బికేలు సచివాలయాన్ని ఏర్పాటు చేసి రైతుల కోసం ఎరువులు కానీ, విత్తనాలు కానీ అన్ని మన గ్రామంలో అందుబాటులో ఉండి, జగన్ వచ్చిన తర్వాత రైతు అన్ని పంటల మీద మద్దతు ధర దొరుకుతూ, గతంలో ఎప్పుడు లేని విధంగా మిర్చికి కానీ, పొగకు కానీ, ఏ పంటకైనా మంచి మద్దతు ధర దొరికిందంటే జగన్మోహన్ గారు దయచేయాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. 2014 మరియు 2019లో ఎర్రగొండపాలెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా బూదాల అజితారావు పోటీ చేశారు. 2 తడవలు కూడా ఆ పార్టీ నేతల చేతుల్లో మోసపోయి ఓటమి చెందారు. ప్రస్తుతం జరగబోవు సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున తమ అభ్యర్థిత్వం నిలుపుకునేందుకు తీవ్ర ప్రయత్నమే చేశారు. అధినేత చంద్రబాబు నిరాకరించడంతో కాంగ్రెస్ పార్టీ తరఫున సీటు సాధించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని అన్ని గ్రామాల్లో పరిచయాలు, బంధుత్వం ఉండటంతో పార్టీ ఏది అయినప్పటికీ జనంలోకి చొచ్చుకొని పోగలుగుతున్నారు. ప్రధాన పార్టీలకు తీసిపోకుండాగా పార్టీ కార్యాలయాలు ప్రచార రథాలు రప్పించి ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. నామినేషన్ కు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను సైతం రప్పించగలిగారు. ఎర్రగొండపాలెంలో రాహుల్ గాంధీని రప్పించి భారీ సభకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో ప్రచారంలో దూసుకుపోతూ అటు వైసీపీ, ఇటు తెలుగుదేశం పార్టీలకు చెందిన వారికి కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె 5 మండలాల్లోని ఏ గ్రామాలకు వెళ్లినా స్వచ్ఛందంగా ఎవరికి వారే కాంగ్రెస్ లో చేరిపోతున్నారు. దీంతో 2 ప్రధాన పార్టీల అభ్యర్థులు ఏ పార్టీ వారి లెక్కలు తారుమారవుతాయోనని బెంబేలి చెందుతున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వైసీపీ నుండి టీడీపీలోకి వలసలు జోరు ఊపు అందుకున్నాయి. రోజురోజు ఎన్డీఏ కూటమి వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గొబ్బూరు గ్రామానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గ వైసీపీ కార్యకర్తలు 60 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గూడూరు ఎరెక్షన్ బాబు వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎరెక్షన్ బాబు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు విసిగిపోయారని, అందుకే వారందరూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని అన్నారు. పార్టీలో చేరిన వారందరికీ కూడా తగిన ప్రాధాన్యత ఎప్పుడు ఉంటుందని, రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతుందని, మొట్టమొదటిసారిగా ఎర్రగొండపాలెం నియోజకవర్గం గడ్డపై తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేస్తున్నామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మెట్టు శ్రీనివాసరెడ్డి, గొట్టం శ్రీనివాసరెడ్డి, గుమ్మ గంగరాజు, దండా వెంకటేశ్వర్ రెడ్డి, వెన్న వెంకటరెడ్డి, సుబ్బారెడ్డి, ఈశ్వర్ కుమార్, పెద్దిరాజు, మాజీ విద్యా కమిటీ చైర్మన్ వెంకట్రామయ్య, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెదారవీడు మండలం గొబ్బూరు నుంచి ఈరోజు బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వందలాది కుటుంబాలు ఈరోజు వైసీపీ పార్టీని వదిలి టీడీపీలో చేరటం జరిగింది. ఈరోజు ప్రధానంగా వైసీపీ ప్రభుత్వం మీద, ఈ పరిపాలన మీద పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా మరి అసంతృప్తితో ఉన్నారు. ఈ 5 సంవత్సరాల్లో ఆ సామాజిక వర్గాలు జరిగినటువంటి అభివృద్ధి ఏం లేదు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తప్ప మేమందరం అభివృద్ధి చెందము, మా సామాజిక వర్గాలు అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు కావాలని ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ, గౌరవంతో ఈరోజు వైసీపీ నుంచి చాలామంది మరి కార్యకర్తలందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయదుందుబి మోగించబోతూ ఉన్నాయి. ఈరోజు రైతు, బీసీ వర్గాలు, మరి అదేవిధంగా ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, మరి ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలందరూ కూడా మరి ముక్తకంఠంతో చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలనే ఒక ఆత్మస్థైర్యంతో ముందుకెళ్తున్న పరిస్థితి. మొట్టమొదటిసారిగా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాను మేము రెపరెపర ఆడించబోతున్నామని చెప్పేసి బీసీలందరూ కూడా మరి అంటా ఉన్నారు. మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున సామాన్య ప్రజలందరూ ఎటువంటి భయాందోళనకు గురికాకుండా ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోమరోలు సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు ప్రజలను కోరారు.
ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు ఆధ్వర్యంలో బీఎస్ఎఫ్ జవాన్లతో ఎన్నికల కవాతు కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల పరిధిలోని అక్కపల్లి, బ్రాహ్మణపల్లి, అల్లినగరం గ్రామాల్లో బీఎస్ఎఫ్ జవాన్లతో కవాతు నిర్వహించి ఆయా గ్రామాల్లో గ్రామస్తులతో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు మాట్లాడుతూ ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓట్లు వేయడానికి పోలీసు యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుందని, పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత ఏర్పాట్లను కట్టుదిట్టంగా చేస్తున్నామని, పోలింగ్ రోజున పోలీసుల నిఘా ఉంటుందని, బీఎస్ఎఫ్ జవాన్లు ప్రతి పోలింగ్ కేంద్రంలో ప్రజలకు రక్షణగా ఉంటారని, ఎవరి బెదిరింపులకు గాని ప్రలోభాలకు గాని లొంగకుండా ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేయాలని ఆయన కోరారు. గ్రామాల్లో ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే పోలీసులకు సమాచారాన్ని ఇవ్వాలని కోరారు. బీఎస్ఎఫ్ జవాన్లు మాత్రమే కాక ఎన్నికల రోజున జిల్లా ఎస్పీ, డీఎస్పీ, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు పోలింగ్ కేంద్రాల వద్ద మండలంలోని అన్ని ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం అల్లినగరం చెక్పోస్టు వద్ద బీఎస్ఎఫ్ జవాన్లతో కలిసి వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మేనిఫెస్టోను ప్రతి ఇంటికి చేర్చి రాష్ట్ర భవిష్యత్ కోసం ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఎందుకు ఓట్లు వేయాలో తెలియజేయడమే తమ లక్ష్యమని గిద్దలూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జునరెడ్డి సోదరి పద్మ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో రెండవ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు సిఆర్ఐ మురళి ఆధ్వర్యంలో కుందూరు నాగార్జునరెడ్డి సోదరి పద్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో అడుగడుగునా పద్మకు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రం అభివృద్ధి వైపు ప్రయాణం సాగించాలంటే వైఎస్ఆర్సీపీని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా కుందూరు నాగార్జునరెడ్డి సోదరి పద్మ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగనన్న మేనిఫెస్టోను ప్రతి ఇంటికి అందించాలన్న లక్ష్యంతో జగన్ కోసం సిద్ధం కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. ఇప్పటికే 2019 మేనిఫెస్టోలోని వాగ్దానాలను 99% నెరవేర్చి ప్రజల్లో స్థిరమైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగి ఉన్నారన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీలను నెరవేర్చాలంటే మరోసారి వైఎస్ఆర్సీపీని గెలిపించాలని, జగనన్నను సీఎంగా చూడాలని కోరారు. ఒక్కసారి సీఎంగా అధికారం చేపట్టిన జగన్మోహన్ రెడ్డి దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని, భవిష్యత్తులో ఏపీని దేశంలో నెంబర్ 1 స్థానానికి తీసుకువెళ్తారని తెలిపారు. ఈ నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జునరెడ్డి, ఎంపీ అభ్యర్థి చేరెడ్డి భాస్కర్ రెడ్డిలను అఖండ మెజారిటీతో గెలిపించాలని, ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి వేయించాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. Welcome to Rockwell School, Markapur, a beacon of excellence where dreams begin and aspirants take flight. Our vibrant campus nurtures the next generation of leaders and thinkers with smart classrooms equipped with the latest technology. Our state-of-the-art labs are designed for students to embark on a journey of curiosity, creativity, experimentation, and critical thinking. Beyond academics, our vast, inspiring library, dynamic arts programs, and expansive sports complex offer endless opportunities for students to explore their talents and foster teamwork. At Rockwell School, Markapur, we believe in empowering students to achieve their best, preparing them not just for the future, but to shape it. Join us at Rockwell School, Markapur, a CBSE affiliated school. For admissions, contact 8500 444 345 and 8500 555 345. Welcome back. ఈ నెల 13వ తేదీ జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్న రాంబాబు సతీమణి దుర్గా కుమారి విస్తృత ప్రచారం చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 35 బ్లాక్ నందు వార్డ్ ఇన్ఛార్జ్ గుంటక వనజాక్షి చెన్నారెడ్డి పర్యవేక్షణలో వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి అన్న రాంబాబుకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలంటూ ప్రచారం నిర్వహించారు.
ఈ ప్రచారంలో వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ, అన్న రాంబాబు కుమార్తె అనుష, కోడలు సౌజన్యతో పాటు మహిళా మనులు వార్డులోని ప్రతి ఇంటికి తిరుగుతూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి, ఎమ్మెల్యే అభ్యర్థి అన్న రాంబాబుకు అమూల్యమైన ఓటును వేసి మార్కాపురం నియోజకవర్గంలో అభివృద్ధికి పాటుపడాలని కోరారు. గత 15 సంవత్సరాలుగా రాజకీయం చేస్తున్న అన్న రాంబాబు మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా రావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని, కల్లా కపటం లేని వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, మహిళలు, అన్న అభిమానులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. పోలింగ్ ముందు రోజు, పోలింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలింగ్ సిబ్బందికి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నాగజ్యోతి శిక్షణ ఇచ్చారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని స్థానిక జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల ఆవరణలో పోలింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లకు వివిధ అంశాలపై గిద్దలూరు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నాగజ్యోతి శిక్షణ ఇచ్చారు. ఈవీఎంల వినియోగం, ఈవీఎంలలో సమస్య వస్తే చేయవలసిన పనుల గురించి ఎవరికి తెలపాలి, వెంటనే ఏమి చేయాలి అనే అంశాలపై క్షుణ్ణంగా అవగాహన కల్పించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని ఈ సందర్భంగా ఆమె వారికి సూచించారు. అదేవిధంగా గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి ఎన్నికకు సంబంధించి పోటీ చేస్తున్న అభ్యర్థులు వారు చేస్తున్న ఎన్నికల ప్రచారంలో అవుతున్న ఖర్చు వివరాలను గిద్దలూరు తహసీల్దార్ కార్యాలయం నందు తెలియచేయాలని సూచించారు. లేని పక్షంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకోవడం తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి సిద్ధార్థ, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల సందర్భంగా ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎర్రగొండపాలెం ఎస్ఐ సుదర్శన్ తెలిపారు. ఈ నెల 13న జరగబోవు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ఎర్రగొండపాలెం పట్టణ పరిధిలోని ఆర్ఎండ్బి అతిథి గృహం నుంచి ప్రధాన రహదారి గుండా వైఎస్ఆర్ విగ్రహం, మాచర్ల సెంటర్, ఎన్టీఆర్ విగ్రహం సెంటర్లో మార్చ్ పాస్ట్ నిర్వహించారు. ఎస్ఐబి సుదర్శన్ ఆధ్వర్యంలో ప్రత్యేక బలగాలు కవాతు నిర్వహించాయి. మండలంలోని సమస్యాత్మక గ్రామాలతో పాటు పోలింగ్ కేంద్రాలు ఉన్న ప్రాంతంలో మార్చ్ పాస్ట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎర్రగొండపాలెం ప్రధాన వీధుల్లో కవాతు చేసి ప్రజలకు ధైర్యం కలిగించారు. ఎన్నికలను ప్రశాంతంగా జరిగేందుకు అందరూ సహకరించాలని ఎస్ఐ అన్నారు. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్ఐ సుదర్శన్ సూచించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ నగదు బ్యాంకు ఖాతాలకు జమ చేయడంతో పెన్షన్దారులు ఇబ్బందులు పడుతున్నారు. డీబీటీ ద్వారా వచ్చిన పెన్షన్ బ్యాంక్ అకౌంట్లలో పడలేదు. ఎక్కడికి వెళ్ళింది, ఏమైపోయింది? సచివాలయానికి వెళితే బ్యాంకు ఖాతాలో పెన్షన్ పడింది, వెళ్ళి తీసుకోండి అంటున్నారు. తీరా బ్యాంకుకు వెళితే ఖాతాలో డబ్బు లేదు, పెన్షన్ పడలేదు. సచివాలయానికి కాళ్ళిడ్చుకుంటూ ఎండలో పోవాల్సిన పరిస్థితి. ఎర్రగొండపాలెంలో చాలా ప్రాంతాల్లో వృద్ధుల పరిస్థితి ఇలా ఉంది. పెన్షన్ ఏమైందో తెలియక వృద్ధులు నెత్తినోరు కొట్టుకుంటున్నారు. బ్యాంకులకు వెళ్లిన అలవాటు లేకపోవడంతో ఏటీఎం కార్డులు కూడా లేని వృద్ధులు కొందరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆధార్పై డబ్బులు అందించే సెంటర్లు ఏలిముద్ర వేసి డబ్బులు వడ్డాయో లేదో చూసడానికి 10 రూపాయలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. డబ్బులు పడి ఉంటే 1000కి 15 రూపాయలు తీసుకుంటున్నారు. 2 రోజులుగా ముసలుల యాతన కావడం లేదు. గత నెలలోనే బాగుందని గ్రామ సచివాలయం దగ్గరకు పోతే పెన్షన్ అందించారని, ఈ నెల బ్యాంకుల్లో వేయడంతో నరకం చూస్తున్నామని ముసలి ముతక రోధిస్తున్నారు. 46 డిగ్రీల మండుటెండల్లో సామాజిక పెన్షన్ల కోసం వృద్ధులు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ తీవ్ర అవస్థలు పడుతున్న సన్నివేశం గత 2 రోజులుగా కొమరోలు మండలంలో చోటు చేసుకుంటోంది. 4 సంవత్సరాలుగా ఇండ్ల వద్ద ఉంటూ గ్రామ వాలంటీర్ల ద్వారా పెన్షన్లు అందుకున్న వృద్ధులు నేడు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ తీవ్ర అవస్థలు పడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గత నెల పెన్షన్లను ప్రభుత్వం సచివాలయాల ద్వారా అందించగా, ఈ నెల పెన్షన్లు పెన్షన్దారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నమోదు చేయగా వృద్ధులు గత 2 రోజులుగా బ్యాంకుల చుట్టూ తిరుగుతూ పడిగాపులు కాస్తున్నారు. బ్యాంకులకు వెళ్లడం, అక్కడ ఫోన్ లింక్ కావడం లేదని చెప్పడం, మరికొంతమంది బ్యాంకు వెళ్తే మీ బ్యాంకు ఇక్కడ కాదు ఇంకొక బ్యాంకులో అని చెప్పడం, మళ్లీ వారు అక్కడికి వెళ్లడం, ఇలా 3 బ్యాంకుల చుట్టూ తిరుగుతూ పెన్షన్ ఎక్కడ తీసుకోవాలో తెలియక చాలా మంది వృద్ధులు తిరుగుతుండగా, మరికొంతమంది సచివాలయం వద్దకు వెళ్లి బ్యాంకు వారు పెన్షన్ కోసం ఫోన్ నెంబర్ లింక్ కాలేదంటున్నారని, ఏవేవో కారణాలు చెప్తున్నారని సచివాలయం చుట్టూ తిరుగుతున్నారు. అసలే ఎండాకాలం కావడం, ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరిగి 3 రోజులు
రోజుల నుండి 45 నుండి 47 డిగ్రీల లోపల ఎండలు మండిపోతుండటంతో పింఛన్దారులు తీవ్ర అవస్థలు పడుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలు ఇంకొక 4-5 సంవత్సరాల వరకు రాకుండా ఉంటే బాగుండేదని, ఇంటి వద్ద పింఛన్లు తీసుకుంటూ హాయిగా ఉన్నామని, ఎన్నికలు రావడం, తెలుగుదేశం పార్టీ వారు పిటిషన్ వేయించడం, పింఛన్లు ఇంటికి ఆగడం, ఈ వయసులో మమ్మల్ని బ్యాంకుల చుట్టూ ఎండలకు తిప్పడం ఏమిటి అంటూ వృద్ధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కోమరోలు యూనియన్ బ్యాంకులో పింఛన్ కోసం వచ్చే వారికి మంచినీటి సౌకర్యం, వైద్య సౌకర్యం, షామియానా ఇలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశామని యూనియన్ బ్యాంక్ మేనేజర్ షేక్ అబ్దుల్ ఫారూక్ తెలిపారు. ముఖ్యంగా కొమరోలు మండల ప్రజలకు ఈ న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేయవలసిన విషయం ఏంటంటే, మన రాష్ట్ర ప్రభుత్వము ఈ నెల వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు అవన్నీ వాలంటీర్ల ద్వారా కాకుండా వారి బ్యాంక్ ఖాతాలకు జమ చేయడం జరిగింది. సో ఇందుకొరకు మే 1వ తారీఖున సెలవు కాబట్టి మే 2, 3, 4, 5, 6 ఈ తేదీలలో వీరు ఎవరైతే పెన్షనర్స్ ఉంటారో వారు బ్యాంకుకి వచ్చి విత్డ్రా చేసుకుంటున్నారు. ఇందుకు మా యూనియన్ బ్యాంక్ తరఫున చాలామంది వృద్ధులు, వితంతువులు, నడవలేని వారు, అవిటివారు, గుడ్డివారు ఇలా పలు సమస్యలతో ఉన్నవారు వచ్చారు. వీరికి మేము నిన్న అనగా గురువారం 2వ తారీఖు మన మెడికల్ ఆఫీసర్, కొమరోలు మండల ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్ దగ్గర నుంచి ఒక 2 నర్సులను తీసుకొచ్చి వారికి ఎవరైతే సొమ్మసిల్లిపోతారో, తర్వాత ఎండ దెబ్బకు తగలకుండా వారికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, తర్వాత వారి బీపీ చెకప్ చేయడం జరిగినది. అదేవిధంగా తాగునీటి సౌకర్యము, చలివేంద్రం అనేది ఏర్పాటు చేయడం కూడా ఉంది, అది ఇంకా చేయలేదు. బయట నీడకు ఒక షేడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బ్యాంక్ పెన్షన్లు అకౌంట్ ద్వారా వాళ్ళకి చెల్లించడం కూడా జరుగుతుంది. ఇదే కాకుండా వేరే ఊర్లలో, అంటే ఇప్పుడు మాకు కొమరోలు యూనియన్ బ్యాంక్ తరఫు నుంచి ఒక 5 మంది బ్యాంక్ కరెస్పాండెంట్స్ ఉన్నారు. వారి దగ్గర ఒక మిషన్ ఉంటుంది. ఆ మిషన్ ద్వారా కూడా నగదు లావాదేవీలు జరుపుకోవచ్చు. పెన్షనర్స్ వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకునే అవకాశం ఉంది. కానీ ఈ 2-3 రోజులు వాళ్ళని కూడా బ్యాంక్ దగ్గరికి తీసుకురావడం జరిగింది. వాళ్ళ ద్వారా కూడా పెన్షన్ పేమెంట్స్ జరుగుతాయి. సో మీరు మా యొక్క బ్యాంక్ని కానీ, బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఏటీఎంలను కానీ, తర్వాత ఈ బీసీ పాయింట్లు బ్రహ్మయ్య మరియు తిరుమల అని 2 ఈ బ్యాంక్ బీసీలను కూడా వాడుకొని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెన్షన్లు తీసుకొని కొమరోలులో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పెన్షన్స్ ఎలా జరుగుతున్నాయి దాన్ని పర్యవేక్షించేందుకు ఇటీవలనే తమిళనాడు నుంచి ఒంగోలు ఆర్ఓ అధికారి అయిన డీజీఎం గారు మిస్టర్ వి రవికుమార్ గారు వచ్చి పెన్షన్ పేమెంట్ చేస్తున్నారు. బ్రాంచ్ ఎలా ఉంది, బ్రాంచ్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, పెన్షనర్స్కి ఏ విధంగా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, వారికి ఎలా సదుపాయాలు కల్పిస్తున్నారు, ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు ముందస్తుగా. సో వీటిని ఒకసారి తనిఖీ చేయడానికి, పర్యవేక్షించడానికి సార్ ఇందాకలే వచ్చి చూసి వెళ్ళారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండల పరిధిలోని ఆవులమంద, కల్లూరు, కొత్తూరు తదితర గ్రామాల్లో కేవలం కొద్దిపాటి వర్షం మాత్రమే కురిసింది. గత వారం రోజుల నుండి బాణుడు కోపంతో వేడిమి బగబగమంటూ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు తీవ్రమైన వేడిమితో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం ఆకాశంలో కొద్దిపాటి మార్పు రావడంతో ప్రజలందరూ వర్షం బాగా కురుస్తుందని ఎంతో ఆశతో ఎదురుచూశారు. కానీ గాలులు వీచి మబ్బులు ఆకాశంలో మార్పులు వచ్చినప్పటికీ కేవలం కొద్దిపాటి వర్షంతో వరుణ దేవుడు కనుమరుగయ్యాడు. దీంతో తాము ఆశించినంత వర్షం రాకపోవడంతో స్థానికులు నీరసిల్లారు. వర్షం బాగా వస్తుంది, వర్షం వల్ల వేడిని తగ్గుతుంది, గంటలకు నీరు ఉంటాయి, పొలాల్లో వచ్చిన మొలుస్తుంది, దీంతో పశువులకు కావలసిన మేత లభిస్తుందని కొందరు ఆశించారు. వర్షం ఆశించినంత రాకపోవడంతో వారి ముఖాలు చిన్నబోయినాయి. ఇదిలా ఉండగా ఖచ్చితంగా 2 రోజుల్లో మంచి వర్షాలు కురుస్తాయని మరికొందరు ఆశిస్తున్నారు. స్థానిక ప్రజలు రైతు ఆశించినట్టుగా వర్షం వస్తుందా లేక వరుణ దేవుడు కోపంతో వర్షం ఆపుతాడా వేచి చూడాల్సిందే. ఎదురొస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.